హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు చూడండి, కొన్ని స్టాక్స్ డౌన్ ట్రెండ్లో కూడా ఉన్నాయి. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, ఫుల్ పీక్లో ఉంది. బట్ కొన్ని స్టాక్స్ వచ్చి డౌన్లో ఉంది. ఈ డౌన్లో కూడా ఈ స్టాక్స్ని ఎక్కడెక్కడ పిక్ చేయాలి అనేది చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తాను. అది ఇంకోటి, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చాలామంది తెలియట్లేదండి. రీసెంట్గా కూడా ఒక అతను నాకు కాల్ చేసి అంటే అతను బల్క్గా 1.5 crores ఒక షేర్, ఆ షేర్ ప్రైస్ మనం చెప్పొద్దు, ఒక షేర్ అది కొని దాన్ని అంటే ఆ స్టాక్ వచ్చి అలా కొనిన తర్వాత అతను కొన్నప్పుడు ఉన్న ధైర్యం అది దిగిన తర్వాత తగ్గిపోయింది. అంటే ఆ కొన్నప్పుడు ఉండే జోషు, ఆ ధైర్యం అనేది దిగిన తర్వాత ప్యానిక్ అయిపోయి, సార్ రాత్రులు నిద్ర పట్టట్లేదు అని నాకు కాల్ చేశాడు. అంటే చూడండి, మనము ఒక ఆశ ఏంటంటే ఒకే స్టాక్లో పెట్టి కోటీశ్వర్లు అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి అనే మైండ్ సెట్ ఉంటే డెఫినెట్గా అది పెద్ద దెబ్బ తగులుతుందండి. విత్ ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఓకే. అట్లీస్ట్ ఏ నాలెడ్జ్ లేకుండా, నాలెడ్జ్ ఉంది అట్లీస్ట్ ఏదో సరే ఈ ట్రెండ్ వెళ్తుంది అనే ఒక గట్ ఫీలింగ్ అనేది ఉన్నా కూడా అది వేరే. ఏమీ లేకుండా అది కూడా వేస్టే అంటున్నాను. ఎందుకంటే ఆ కంపెనీ దివాలా అయిపోతే ఏం చేస్తారు? ఆ గట్ ఫీల్ కూడా పోతుంది, అది కూడా రాంగే. అది సంథింగ్, అది సెకండ్ పార్ట్. బట్ అతను చూడండి, అతను నాకు కాల్ చేయాల్సిన పనే ఉంది చెప్పండి. అంత ప్యానిక్ అయ్యాడు కాబట్టే కదా. కాబట్టి ఎవరైనా సరే పోర్ట్ఫోలియోని, ఒకే స్టాక్ని, ఎందుకంటే అతని పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 30 to 40% డిప్ అయి ఉంది. 1.5 కోటి రూపాయలు ఉంది, ఇప్పుడు 50 లక్షలు కనబడట్లేదు. ఎన్నో స్టాక్స్ మనం 10 కంపెనీలు పెట్టి అది తగ్గి ఉన్నా మళ్ళీ ఏదో ఒక కంపెనీ రైజ్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, మనకి లాభాలు వస్తుంది అనేది వేరే. ఒకే కంపెనీలో పెట్టి దాన్నే నమ్ముకొని ఉండడం అనేది ఇట్ ఈస్ ఎ బ్లండర్ మిస్టేక్ స్టాక్. అందుకే చూడండి, కొన్ని వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో కలెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ దగ్గర నుంచి. వాళ్ళు ఒకే కంపెనీలో పెడుతున్నారా? చూడండి, వాళ్ళు ఎన్ని ఫండ్ క్రియేట్ చేస్తున్నారు. స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, డివిడెండ్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, ఫార్మా స్టాక్, డిఫెన్సివ్ స్టాక్, ఎన్నో. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి డైవర్సిఫికేషన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక్క స్టాక్నే నమ్మట్లేదు. కాబట్టి ఎవరైనా సరే మీరు కూడా ఇది, ఎందుకంటే నేను ఇంపార్టెంట్గా చెప్తున్నాను, ఇలా మీరు ఎవరైనా చేస్తే ఇది ఒక మీకు పెద్ద లెసన్గా ఉంటుంది. అతను ఎవరో చేసినట్టు కాకుండా మీరు దీన్ని లెసన్గా తీసుకొని, మనం ఒక ₹1,00,000 ఉందా మన దగ్గర, దాన్ని 10 కంపెనీలు పెట్టుబడి పెట్టండి. 10 కంపెనీలు 10,000 పెట్టండి, తప్పులేదు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఒక కంపెనీ మూతపడ్డా కూడా మనకు నష్టం లేదు. 90,000 ఉంది కదా, 9 కంపెనీలు ఉన్నాయి కదా. అది కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని ఎవరైనా సరే కేర్ఫుల్గా చేస్తే డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో లాభ నష్టాలు వస్తూనే ఉంటాయి. బట్ తట్టుకొని, ఒడిదుడుకులు తట్టుకొని మళ్ళీ లాభాల్లోకి రావాలంటే ఇలా చేయాలి. అది తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, డౌన్ ట్రెండ్లో కొన్ని స్టాక్స్ అని. వెరాండా, VERANDA, వెరాండా, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹154 ఉంది. చూడండి, ఈ స్టాక్ని మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పాను కదా, ఇప్పుడు మన దగ్గర ₹1,00,000 ఉంటే 10 భాగాలు చేసుకున్నాం. 10 భాగాల్లో ఒక భాగం ఎంత? 10,000. ఈ 10,000లో ఈ స్టాక్ని ఏ టైంలో కొనవచ్చు? 3 భాగాలు చేయండి. ₹154 ఉంది, ఇక్కడ ఒక 35%, తర్వాత ₹123 వస్తుంది, అక్కడ ఒక 35%, తర్వాత ₹62 వస్తుంది, అక్కడ ఒక 30%. చాలా జాగ్రత్తగా ఈ ప్రైజెస్ అన్నీ నోట్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ కమింగ్ ఏదైనా డౌన్ఫాల్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రైజెస్ మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అందరూ చాలామంది ₹10 దిగితేనే కొంటారు, అలా కాదు. పర్టికులర్ ప్రైజెస్లో కొంటేనే మనకి ఆ లాభాలు అనేది జనరేట్ అవుతుంది. అది
తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 24వ వర్క్షాప్ మనం జరుపుకోబోతున్నాము చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఆగస్ట్ 3rd and 4th 2 రోజులు ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. కాబట్టి ఇది ఎట్లంటే స్టాక్ మార్కెట్లో చాలామంది అడుగుతుంటారు సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి. అలాంటిది ఏం లేకుండా వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత మీరే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేస్తారు. షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి, ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది నేర్చుకుంటారు. ఇంకోటి ఇది వచ్చి బాటమ్స్ మనం చెప్పించేది స్టాక్ది. తర్వాత వచ్చి ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, ఇంట్రాడే. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. అంటే ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. ఇలాంటి ఒక 2 స్ట్రాటజీస్ని లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. వెరీ లిమిటెడ్ సీట్సే. చూడండి హైదరాబాద్ది 1 month ముందే బుకింగ్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి చెన్నై కూడా వెరీ లిమిటెడ్ సీట్సే. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది తర్వాత ఆగస్ట్ 3rd and 4th ఐటీసీ వెల్కమ్ హోటల్ చెన్నైలో. తర్వాత మరొక స్టాక్ వచ్చి టెంబో. చూడండి టెంబో ఈ స్టాక్ వచ్చి చూడండి ఈ స్టాక్ ఇప్పుడు 233 రూపాయలు ఉందండి. చాలామంది ఈ స్టాక్ గురించి అడిగారు. ఈ స్టాక్ హోల్డింగ్లో ఉన్నవాళ్ళు ఓకే, మీకు హోల్డింగ్లో ఉన్నంత వరకు ఓకే. బట్ ఈ స్టాక్ హోల్డింగ్లో ఉంటే టార్గెట్స్ చెప్తాను. టార్గెట్స్ వచ్చి TEMBO టెంబో ఈ స్టాక్ పేరు. ఈ స్టాక్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు, అందుకే వాటి కోసమే ఇది రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు 233 రూపీస్ ఉంది. ఓకే, హోల్డింగ్లో ఉంచుకున్న వాళ్ళు హోల్డింగ్లో ఉంచుకోండి. టార్గెట్ రావడానికి ఛాన్సెస్ ఏంటంటే 293, 346 టార్గెట్. అయితే దీనికి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ వచ్చి 189 రూపీస్ బ్రేక్ అయిందంటే ఈ స్టాక్లో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. టెంబో 189 రూపీస్ బ్రేక్ అయిందంటే ఈ స్టాక్ వచ్చి డౌన్ ట్రెండ్కి కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత డౌన్ ట్రెండ్లో ఎక్కడెక్కడ కొనొచ్చు 2 పాయింట్స్ అండి. 106 రూపాయల దాకా రావడానికి అవకాశం ఉంది, అక్కడ 50%. తర్వాత 40 రూపాయలు కూడా రావడానికి అవకాశం ఉంది, అక్కడ ఇంకొక 50%. ఈ 2 ప్రైజెస్లోనే ఈ స్టాక్ రావడానికి అవకాశం ఉంది, అక్కడే కొనాలి. లేదంటే మార్కెట్ ఇక్కడి నుంచి కూడా దీన్ని ఏదైనా 189 ఈజ్ ది బెంచ్ మార్క్. అది బ్రేక్ అవ్వకూడదు. టెంబో వన్స్ అది బ్రేక్ అయిందంటే మనం చెప్పిన టార్గెట్స్ అన్నీ వస్తుంది, అక్కడ చక్కగా పికప్ చేసుకోవచ్చు. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు మన అప్డేట్ ఇస్తున్నాము. మన వెబ్సైట్లో మన అకాడమీలో జరిగిన వర్క్షాప్స్ గురించి వాటి డీటెయిల్స్, ఈవెంట్స్, గత 24 ఈవెంట్స్, వాటి డీటెయిల్స్ అని క్లియర్గా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.